హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. ఫ్రెండ్స్, మీరు టెట్ అండ్ డిఎస్కి ప్రిపేర్ అవుతున్నారా ఫ్రెండ్స్? అయితే తప్పకుండా ఈ టాపిక్ అయితే చూడాల్సిందే. బయాలజీ నుంచి కండరాలు అనే టాపిక్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. కంటెంట్లోకి వెళ్దాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్, తప్పకుండా బిట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కండరాల అధ్యయనం వచ్చేసి మయాలజీ, కండరాల కదలికల అధ్యయనము కైనిసియాలజీ, కండరాలలో ఉండే ప్రోటీన్ మయోసిన్ మరియు యాక్టిన్, కండరాలలో గల వర్ణకము మయోజియోబిన్ అండ్ రెడ్ కలర్, కండరాలలో ఉత్పత్తి చేయబడు ఆమ్లం లాక్టిక్ ఆమ్లం. ఇది ఎక్కువగా ఉత్పత్తి అయితే తొందరగా అలసట వచ్చును. దీనిని మజిల్ ప్యాటీ ఫ్యూ అని అంటారు. ఫ్రెండ్స్, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కండరాలకు వచ్చే క్యాన్సర్ సార్కోమా మయోమా. కండరం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము సార్కోమియర్. ఇది ఖండితము. మానవునిలో గల కండరాల సంఖ్య 639. మానవునిలో అతిపెద్ద కండరం వచ్చేసి గ్లూటియస్ మ్యాక్సిమస్, అంటే పిరుదు కండరము. ఇదంతా కూడా పాయింట్ టు పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఎస్ఏ బయాలజీ వల్ల కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూసి నేర్చుకోండి. మానవునిలో అతి చిన్నదైన కండరము స్టెపిడియస్. ఇది చెవి కండరము. ఈ కండరము చెవిలోని స్టెపిస్కి అతికి ఉంటుంది. మానవునిలో అతి బలమైన కండరము మాసెటర్, అంటే దవడ కండరము. మానవునిలో అతి పొడవైన కండరము సార్టోరియస్, తొడ కండరము. బాక్సర్స్ కండరం అని దేనిని అంటారంటే సెర్రాటస్ యాంటీరియర్. నెక్స్ట్ వచ్చేసి కండరాల ప్రత్యేకతలు ఏంటో చూద్దాము. కండరాలు అధిక అలసటకు కారణము అధిక లాక్టిక్ ఆమ్లం నిల్వ. దీనిని కండర గ్లాని అని అంటారు, అంటే మజిల్ ఫాటిగ్యూ. పారాథార్మోన్ ఎక్కువ అవడం వల్ల కండరాలు ఎప్పుడు సంకోచ స్థితిలో ఉంటే దానిని టెటాని అంటారు. దీనివల్ల ఎముకలు కదలవు. జీవి చనిపోయిన తర్వాత దానిలో ఏటీపీ ఉత్పత్తి కాకపోవడం వల్ల యాక్టిన్ మయోసిన్ అనే ప్రోటీన్లు పనిచేయకుండా శరీరం గట్టిగా మారటాన్ని రిగర్ మోర్టిన్ అంటారు. మస్కులార్ డిస్ట్రోఫీ, ఇది కండర క్షీణత వ్యాధి. ఇది జన్యుపరంగా సంక్రమిస్తుంది. మస్కులార్ డిస్ట్రోఫీ అనేది కండర సంబంధిత వ్యాధి ఫ్రెండ్స్. ఇది జన్యుపరంగా సంబంధిస్తుంది. ఎలక్ట్రోమయోగ్రామ్, ఇది అస్థి కండరాల్లోని విద్యుత్ క్రియవంతతను కొలుస్తుంది. ఈ కండరాలు వచ్చేసి 3 రకాలు. అస్థి అంటే నియంత్రిత కండరాలు, వీటిని రేఖిత కండరాలని కూడా అంటారు. నునుపు అంటే అనియంత్రిత కండరాలు, వీటిని అరేఖిత కండరాలని కూడా అంటారు. హృదయ కండరాలు అంటే ఇవి హృదయంలో ఉంటాయి. అస్థి నియంత్రిత కండరాలు, అనియంత్రిత కండరాలు, హృదయ కండరాలు 3 రకాలు. జ్ఞానేంద్రియాలు చూద్దాము. జ్ఞానేంద్రియాలు మనకు 5 ఉంటాయి, అందరికీ తెలిసిన విషయం అది. అవేంటో చూద్దాము. జ్ఞానేంద్రియాలు: కన్ను వచ్చేసి గ్రాహకము, దృష్టి చూడటము, నాడి వచ్చేసి దృక్నాడి, దాని అధ్యయనము ఆప్థమాలజీ. కన్ను యొక్క గ్రాహకము దృష్టి చూడడము, దృక్నాడి ఆప్థమాలజీ అనేది అధ్యయనము. చెవి యొక్క గ్రాహకాలు వచ్చేసి శ్రవణము వినడము, శ్రవణ నాడి ఉంటుంది, ఓటాలజీ అధ్యయన శాస్త్రం. చెవి యొక్క అధ్యయన శాస్త్రం ఓటాలజీ. ముక్కు గ్రాణనాడి, అంటే వాసనకి పసిగడుతుంది, ఇది గ్రాణనాడి, రైనాలజీ అంటారు ముక్కు యొక్క అధ్యయన శాస్త్రం. అలాగే నాలుక గ్రాహకాలు జిహ్వ రుచిని తెలుపుతాయి, జిహ్వ నాడి ఉంటుంది, అధ్యయనం వచ్చేసి లారింజాలజీ. నెక్స్ట్ చర్మము స్పర్శ గ్రాహకాలు ఉంటాయి, స్పర్శ నాడి ఉంటుంది, అలాగే అధ్యయనం వచ్చేసి డెర్మటాలజీ. అధ్యయనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కన్ను, చెవి, ముక్కు, నాలుక అధ్యయనాలు గుర్తుంచుకోండి. నెక్స్ట్ కన్ను గురించి చూద్దాము. కన్ను నిర్మాణం ఇచ్చారు ఇక్కడ. కన్నులు నేత్ర గర్తాలలో అమరి ఉంటాయి. కంటి గుడ్డులో కేవలం 1/6 వంతు మాత్రమే బయటకి కనిపిస్తుంది. మనకి 1/6% మాత్రమే మనకి బయటికి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ కన్నుకు దృఢస్థరము, రక్తపటలము, పచ్చ చుక్క, నేత్రపటలము, దృక్నాడి. మన కన్ను బాహ్య నిర్మాణము, అలాగే కన్ను యొక్క అంతర్నిర్మాణం ఇచ్చారు ఇక్కడ. కనుపాప, కటకము, తారక, శుక్లపటలము.
ఇది కన్ను యొక్క నిర్మాణము. ఈ పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి. కనుగుడ్లు కదల్చడానికి తోడ్పడే కండరాల సంఖ్య అనేది 6. కనురెప్పలు లేని జంతువులు పాములు మరియు చేపలు. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి జింక. కంటిలోని అవశేష అవయవాలు నిమేషక పటలము. ఊసరవెల్లి ఒక కన్నుతో ముందుకు మరొక కన్నుతో వెనుకకు చూడగలదు. కనుగుడ్లు కదల్చడానికి తోడ్పడే కండరాల సంఖ్య 6. 2 కళ్ళతో ఒకే వస్తువును చూడగలగటం బైనాక్యులర్ విజన్. అంటే మమ్మేల్స్, బర్డ్స్, మనుషులు చూడగలుగుతాయి. ఎగ్జాంపుల్ పక్షులలో ఉండే అతి సూక్ష్మ దృష్టి టెలిస్కోపిక్ విజన్. ఎగిరేటప్పుడు భూమిపైన ఉండే అతి చిన్న నిర్మాణాలను స్పష్టంగా చూడగలగటం అనేది టెలిస్కోపిక్ విజన్ అంటారు. కన్ను కెమెరా యొక్క పోలిక. కన్ను అనేది కెమెరా పోలికను కలిగి ఉంటుంది. నేత్రపటలము ఫిల్మ్. కంటిపాప డయాఫ్రమ్. స్ఫటికము కుంభాకార కటకము. కనురెప్పలు తలుపులు వలె పోలికలు చెప్తారు. అతి చిన్న నిర్మాణాలను స్పష్టంగా చూడగలగటము. కీటకాలలో మొజాయిక్ దృష్టి అనేది ఉంటుంది. కంటిలో గల ముఖ్యమైన పొరలు 3. అవి బయటి పొర దృఢస్థలము, మధ్య పొర రక్త పటలము, లోపలి పొర నేత్ర పటలము. దృఢస్థలం గురించి చూద్దాము. ఇది తెలుపు రంగులో బాహ్యంగా ఉండే పొర. ఇది దళసరిగా గట్టిగా తంతుయుతంగా స్థితిస్థాపకత లేకుండా ఉంటుంది. దీనిని స్క్లీరోటిక్ పొర అని అంటారు. దృఢస్థరం ఉబ్బి కోన్స్ను ఏర్పరచును. నేత్రదానం చేసేటప్పుడు కంటిలో సేకరించే భాగం కంటి పాపకు మెలనిన్ రంగును ఇస్తుంది. కార్నియా పైన ఉండే లేదా కప్పి ఉండే మరొక పొర కంటి పొర. కార్నియా వెనుక భాగంలో కంటి పాప ఉంటుంది. దీన్ని కెమెరాలోని డయాఫ్రమ్లతో పోల్చవచ్చు. కంటి పాప మధ్యలో ఉండే చిన్న రంధ్రము తారక. ఫ్రెండ్స్ ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రక్తపటలము. ఇది నలుపు రంగులో ఉంటుంది. రక్తపటలం యొక్క ముందు భాగము పరితారక. తారకను తప్ప మిగతా కంటి భాగాలన్నింటినీ ఇది ఆవరించి ఉంటుంది. తారక చుట్టూ రక్తపటలం ఉండి ఏర్పడే భాగం కంటిపాప. తారకకు వెనుక ద్వికుంభాకార కటకం లేదా స్ఫటిక కటకం లేదా సర్దుబాటు చేసుకునే కటకం ఉంటుంది. కాంతి తీవ్రతను బట్టి తారక పరిమాణంలో మార్పులు చేసేది కంటిపాప. నేత్ర పటలము రెటీనా. రెటీనా నుండి వార్తలను మెదడుకు చేరవేసేది దృక్నాడులు. రెటీనాను కంటిలోని జ్ఞానభాగంగా పిలుస్తారు. దృష్టి జ్ఞానం లేని భాగము అందచుక్క. మంచి దృష్టి జ్ఞానం కలిగిన భాగము పచ్చచుక్క అంటే మేక్యులా ఫోవియా అని కూడా పిలుస్తారు దీన్ని. దృష్టి జ్ఞానము లేని భాగం అనేది అందచుక్క. నెక్స్ట్ దృష్టి జ్ఞానం లేని భాగం అందచుక్క అని చూసాం కదా. శంకు కణాలు అంటే కోన్స్లు. దండాలు కోనుల నిష్పత్తి 1:15. ఇది ఇంపార్టెంట్. కని చూపుకు కారణమయ్యే ప్రతిబింబము ఏర్పడే పొర రెటీనా. కన్ను గుర్తించగలిగే రంగుల యొక్క సంఖ్య వచ్చేసి 16. ఆరోగ్యవంతుని దృష్టికోణము సుమారుగా 60 డిగ్రీలు. ఈ పొరలో 2 రకాల కణాలు ఉంటాయి. అవి దండ కణాలు అంటే రోడ్స్. దండాలలో గల వర్ణద్రవ్యము రోడాప్సిన్. రాత్రి సమయంలో సంచరించే నిశాచర జీవుల్లో ఇవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఎగ్జాంపుల్ గబ్బిలము, పిల్లి, గుడ్లగూబ. టపేటమ్ ల్యూసిడమ్. ఇది మాంసాహార నిశాచరులలో రెటీనాకు వెనుక ఉండే ప్రత్యేక నిర్మాణం. దీని విధి చీకటిలో మెరిసే స్వభావం కలిగి ఉంటుంది. విటమిన్ ఏ లోపిస్తే దండకణాలు రోడాప్సిన్ను ఉత్పత్తి చేయవు, కావున రేచీకటి వస్తుంది. అత్యధికంగా దండకణాలు కలిగిన జీవులు గుడ్లగూబ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు టాపిక్ అయితే. నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.